హలో అండి. మీరిక్కడ చూస్తున్నారు కదా! హడావిడి, పందిరి, స్టారు ఏంటని. ఇదొచ్చేసేసి అయ్యగారి కోసం నూతన గృహం నిర్మించడం జరిగింది. చాన్నాళ్ళ తర్వాత అది జరుగుద్దా లేదా అనే దాంట్లో ఉండగా మరి అయ్యగారి కృషితో అయితే జరిగింది మరి. దానికి గాను మరి ఈరోజు డీసీ గారితో ఇనాగ్రేషన్ జరుగుతుంది. చాలా బాగా జరిగింది. ఆ విజువల్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇంతకుముందే ఈ చర్చికి ఆ లైటింగ్ కానీ స్టార్ కానీ తయారు చేసిన వీడియో అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఇక్కడ చూస్తున్నది మీ హాల్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్. మరి డీసీ గారు లోపల ప్రార్థన చేయడానికి వచ్చారు. మరి దానికి సంబంధించిన వారు ప్రశంసిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో ప్రార్థన చేస్తున్నారు. నేను వెనకున్నా ఉండే కానీ ముందున్నా ఉంటాను. ఎందుకంటే వీళ్ళు అయ్యగారికి వెనకుండి పెద్దలు అయ్యగారికి వెనకుండి మదన్ సార్ అని ముందుకు పెట్టి ఈరోజు అయ్యగారు చక్కగా మీ వల్లే మీ ఇళ్ళలో మీరు ఎట్లుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళలో అట్లా ఉండేటట్టుగా మీరు బాగా శ్రద్ధ తీసుకున్నందుకు ప్రత్యేకంగా వీరిద్దరిని ఇంకా ఏదైనా గృహ సమితి వాళ్ళని ఆ గృహ సమితి పెద్దలను కూడా మేము అభినందిస్తున్నాం. పెద్దలను గృహ సమితి పెద్దలను సమితి వారిని ఎవరొస్తులను మీరు దీవించండి. చెట్టున్నపాడు సేనా స్థానాన్ని అభివృద్ధి యేసునామములో ప్రార్థిస్తున్నాము. మనదాకా ఏదో గుడిసో ఏదో ఉండేది, ఇప్పుడైతే ఒక పర్మనెంట్ ఇల్లు అయితే తయారైంది. అసలు దాని గురించి చెప్పండి. ఇప్పుడు వరకు ఇల్లు లేనందుకు మేము చాలా బాధపడ్డామండి. కానీ ఇప్పుడు మా సేవకుడు రాజకుమారి గారు వచ్చిన తర్వాత కొంచెం ఆయన ప్రోత్సాహంతో చాలా బాగా కట్టించారండి ఇల్లు. చాలా సంతోషంగా ఉంది. ఈ రీతిగా మేము కట్టిస్తామని మేము అనుకోలేదు. మరి మా సంఘస్థులు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మరి ఆ గృహప్రవేశానికి మా మండల నాయకులు కూడా వచ్చారు. మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ విధంగా మా సంఘస్థులందరం కలిపి చక్కగా విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విధంగా మనందరం కూడా మరి ఈ స్థితిలో ఉన్నామంటే మరి ఆయన శ్రేష్టమైనటువంటి భావం ద్వారా మరి రోమాంచిక రావడం అనేది చాలా సంతోషకరం. హల్లెలూయా. ప్రేమతో దేవుడు నడిపించినందుకు మనం చప్పటి డీసీ గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని దేవుడు మరింత దీవించి ఆశీర్వదించేదాక. ఇంకాను వారి పరిచర్య, వారి యొక్క సేవ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ప్రార్థన చేయడం. చదువుకోవాలి, వారి బిడ్డలు చదువుతూ ఉన్నారు, మంచి ఉద్యోగాలు, మంచి జీవితం దేవుడు వారికి అనుగ్రహించాలని ప్రత్యేకంగా ప్రార్థించేదని ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం. అయ్యా మేము ఆహ్వానించగానే మా అందించి మరి స్థలానికి వచ్చినందుకు మేమందరం కూడా మీకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకున్నాం. దేవయాస్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రేమతో మనం మంచిగా ఆహ్వానిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటిగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి నడిపించడానికి నాకు ఇచ్చిన నాయకులకు, మండల నాయకులకు, అమ్మగారికి వందనాలు, డిఎస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో డివిజన్ సెక్రటరీ గారు ఉన్నారు, మేజర్ నాగరాజు గారు. వారు వచ్చి ప్రారంభ కీర్తన ద్వారా కూటాన్ని ప్రారంభించుకుందాం.
బండి చాలా స్పీడ్గా వెళ్ళాలి. లేచి నిలబడండి. ఇట్లకి చాలా స్పీడ్గా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి. రండి ఉత్సహించి పాడదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ పాటతో ఈ ఆరాధన దేవుడికి మరింత సంపరించిన పాట. రాండి హలో అండి, ఇదే ఈ ఇల్లు అండి అయ్యగారికి నూతనంగా నిర్మించిన ఇల్లు. మరి దాన్ని సెలబ్రేట్ చేస్తూ అయ్యగారితో ఇనాగ్రేషన్ చేపిస్తూ ఉన్న దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లు కట్టుకోవడానికి ముఖ్య కారణం ఎవరు? నేనా? మీరా? దేవుడు. దేవుడు మనకు కనపడని దేవుడు, సహాయం చేసుకుంటాడు. కనపడే దేవుడు అయ్యగారు. అయ్యగారు అంటే నేనా? మీరే అయ్యగారు అంటే మరి ప్రసన్న గారు అయ్యగారు అంటే నేను అనుకుంటున్నాను నిజం కాదంటే మా అయ్యగారు, మా సంఘ కాపరి గారండి అని. అందుకని వారు మంచి పని చేస్తున్నందుకు మేము వారిని అభినందిస్తూ సభాముఖంగా సంఘపరంగా వారిని గౌరవిస్తున్నాం. ఈ గౌరవం వీళ్ళకే కాదు, వీరిని గౌరవిస్తే ఎవరు గౌరవించినట్టు? మిమ్మల్ని అందరినీ గౌరవించినట్టు. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ గౌరవించినట్లే. కాబట్టి అయ్యగారు, హెల్పర్ గారు, మీరు అమ్మగారు చేసిన మంచి పనికి ఈ సంఘం తరపుగా డివిజనల్ కమాండర్గా, DDWగా నేను ఇద్దరిని అభినందిస్తున్నాం. దేవుడు మీ పరిచర్యను దీవించుగాక. చప్పట్లు కొడదామా? కదిలింది కదిలింది రక్షణ సైన్యం కదిలింది. చిత్తున్న పాడులో క్రిస్మస్ వెలుగు నింపింది. రక్షకుడే పుట్టాడని, రక్షణే తెచ్చాడని సైనికులై సాగింది, సంతోషం పంచింది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. బెత్లెహేముపురములో పశువుల పాకలో రారాజు పుట్టాడు దీనుల కొరకు. చుక్కను చూసి జనులు తరలి వచ్చారు, దూతలతో గొల్లలు స్తుతించారు. మన ఊరిలో ఈ రోజు పండుగ సందడి తెచ్చారు. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పాపమనే చీకటిని తరిమి కొట్టగా నీతి అనే సూర్యుడు ఉదయించాడు. రక్తముతో మనలను కడిగి వేయగా, రక్షణ వస్త్రమును మనకు ఇవ్వగా,
రక్షణ సైన్యపు జెండా రెపరెపలాడింది. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. తాళాలు కొట్టుచు పాటలు పాడుచు ఇంటింటికి శుభవార్త చాటేదము మేము. యేసయ్య ప్రేమను ఎలుగెత్తి చాటగా చెట్టున్న పాడు అంతా పరవశించగా సైన్యములకు అధిపతి మనకు తోడుగా. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.